అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ అంటే అన్ని ఛానల్స్ ఉండవు. సాక్షి పత్రిక, సాక్షి మీడియా, సాక్షి మైక్ మాత్రమే అక్కడ ఉంటుంది. ముందుగానే పేపర్ మీద రాయిపించుకుంటాడు, దాన్ని కింద పెట్టుకొని కింద పైన చూసుకుంటూ చదువుతూ ఉంటాడు. అది రికార్డెడ్, కాకపోతే లైవ్ అని రాసుకుంటాడు. కాబట్టి ఆయన ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి చూడండి. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఫ్రెండ్లీ పోలీస్ అనే పద్ధతి గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండేది అంటున్నాడు. మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటే శ్రీకాళహస్తిలో ఒక మహిళా పోలీసు ఉద్యోగి జనసేన కూటమి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల్ని ఎలా దుర్భాషలాడింది, పబ్లిక్లు అందరూ చూస్తున్నాం ఎలా కొట్టిందో అందరూ చూశారు. అది ఫ్రెండ్లీ పోలీసా? ముంబైకి సంబంధించినటువంటి యాక్ట్రెస్ మోడల్ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి విషయంలో ముగ్గురు ఐపీఎస్లో కాంతిరాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని వీళ్ళందరూ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ పోలీసులకి ఏమాత్రం ఇంటిమేట్ చేయకుండా, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వకుండా ఆ అమ్మాయిని నైట్కి నైటే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే వచ్చి పట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా సస్పెండ్ అయ్యారు. మరి వాళ్ళు చేసింది ఫ్రెండ్లీ పోలీసా? అమరావతి మహిళా రైతుల మీద ఎలాంటి దుర్భాషలు ఆడారు, ఎలా కొట్టారు, ఎలా తిట్టారు, బూటు కాళ్ళతో కడుపులో దండిచ్చారు. ఇది ఫ్రెండ్లీ పోలీసా? ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తే ఇవన్నీ కూడా బయటపడతాయి. ఏదో మైకు పెట్టుకొని మాట్లాడితే జనాలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గత మీ ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మళ్ళీ చెప్తా ఉండ ఫ్రెండ్లీ పోలీస్ అని. ఏం మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. తర్వాత ఏమో ఒకసారి చూద్దాం. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది మీరు విన్నారు. సినిమాలో ఉండే డైలాగులు చెప్తే తప్పే ఉంది, అందులో వీళ్ళు చెప్పిన డైలాగులు తప్పు అయితే సినిమాలోనే సెన్సార్ చేయొచ్చు కదా అంటున్నాడు. సినిమాకి సెన్సార్ ఉందో నాకు తెలియదు, కానీ 2024 ఎలక్షన్స్లో మాత్రం నీ పార్టీ మీద మాత్రం మంచి సెన్సార్ జరిగింది. జనాలు ఏ విధంగా ఓట్లతో నీ పార్టీని రద్దు చేసి సెన్సార్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు సినిమాలో ఉండే డైలాగుల్ని చెప్తే తప్పే ఉంది అంటున్నావు. అంటే రప్ప అనే డైలాగు సినిమాలో ఉంది కదా అంటున్నావు. మరి జగన్ 2.0 అనేది ఏదైనా సినిమాలో ఉందా? రాజారెడ్డి రాజ్యాంగం మొదలవబోతుందన్నావు, ఇది ఏదైనా సినిమాలో ఉందా? రప్ప సినిమాలో ఉంది, వాడొచ్చు కదా అంటున్నావు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వాటిల్లో డైలాగులు ఉన్నాయి కదా అంటున్నావు. మరి రప్ప మాత్రం ఎందుకు చెప్పాలి? మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక మంచి సందేశాత్మకమైనటువంటి డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని. చాలా మంచి డైలాగ్ ఇది. మరి ఆ డైలాగ్ని మీ వాళ్ళు అట్టపెట్టి మీద పెట్టుకొని ఇన్స్పిరేషన్గా స్మరిస్తూ రోడ్ల మీద ఎందుకు తిరగలేదు? బాలకృష్ణ గారి లెజెండ్ సినిమాలో ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్పిన డైలాగ్ ఉంటుంది, వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవ నాస్తి. ఇంత మంచి ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్పిన డైలాగ్ని అట్టపెట్టెల మీద రాసుకొని ఎందుకు రోడ్ల మీద తిరగట్లేదు? మిర్చి సినిమాలో ప్రభాస్ గారు చెప్పిన మంచి డైలాగ్ ఉంటుంది, వీలైతే ప్రేమిద్దంటో ఏమవుతుంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇది మంచి డైలాగ్ కదా. దీన్ని ఎందుకు అట్టపెట్టెల మీద రాసుకొని జనాల మధ్యన తిరగట్లేదు? ఎందుకంటే లెజెండ్ సినిమాలో ఉండే డైలాగులో ఆడవాళ్ళని గౌరవించేది, ఆడవాళ్ళ గొప్పతనం గురించి ఉంటుంది. మనకి ఆడవాళ్ళని గౌరవించడం, ఆడవాళ్ళని ప్రేమించడం తెలియదు కదా. సొంత చెల్లిని కన్న తల్లిని బయటపడేసాం. ఇంకా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో దారుణంగా బూతులు తిట్టించాం. రీసెంట్గా ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేపించింది మీకే చెల్లింది. కాబట్టి ఆ డైలాగ్ మీకు నచ్చదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో గొప్పోడు, మనం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కాదు, ఈ రెండింటికి సంబంధం లేని వ్యక్తి నువ్వు. వీలైతే ప్రేమతో తిరిగి ప్రేమిస్తారు, తిరిగి ప్రేమించే శక్తి నీకు ఎక్కడుందా? కాబట్టి ఇలాంటివి మనకు నచ్చం. మనకు కావాల్సింది రప్ప, ఎవరిని వేసేద్దాం, ఎవరిని నొక్కేద్దాం, ఎవరిని తప్పించేద్దాం, ఎవరిని లేపేద్దాం, ఈ డైలాగులే కదా మనకు నచ్చేది. కాబట్టి మన వాళ్ళు అలాంటివే అట్టపెట్ల మీద రాసుకొని మన జీవితాన్ని అట్రప్లాప్ చేశారు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది. సినిమాలో అంటే రియల్కి చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. రీల్ అంటే ఆ సినిమా తాలూకు ఒక భ్రమ, ఒక కల్పన,
ఒక ఊహ, దాన్ని అలానే చూస్తారు. దాన్ని సినిమా థియేటర్లోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని మరి ఎంజాయ్ చేసి ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తారు. దానికి రోడ్ల మీద చేసేటువంటి దుర్భాషలకి, రౌడీయిజానికి, దౌర్భాగ్యానికి సంబంధం ఉండదు. మరి సినిమాల్లో ఎవరో ఒక విలనో హీరోనో టైర్ కింద మనుషులు వేసుకుని పోయాడు కదా అని నువ్వు వేసావా? మరి సినిమాల్లో ఎక్కడన్నా గంజాయి అమ్ముతున్నారని చిన్న షాట్ పెడితే దాన్ని తీసుకొచ్చి రియల్ లైఫ్లో నువ్వు గంజాయి అమ్మిచ్చావా? సినిమాలో ఎక్కడో నాటుసారా అమ్ముతున్నారు అని ఒక సీన్ క్రియేట్ చేస్తే సరదాగా సినిమా సన్నివేశం కోసం దాన్ని చూసి నువ్వేమన్నా నాటుసారా అమ్మిస్తున్నావా? మళ్ళీ అదిగాక ప్రజాస్వామ్యం అంటున్నావు. ఆ ప్రజాస్వామ్యం అనే దానికి నీకు మీనింగ్ ఉందా? ప్రజాస్వామ్యంలో ఆడవాళ్ళ పట్ల ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి, ఆడవాళ్ళని కుటుంబంలో మహిళలుగా ఎలా చూడాలి అన్నది నీకు తెలుసా? వర్రా రవీందర్ రెడ్డి చేత మహిళల్ని ఎలా దుర్భాషలాడించావో ప్రజాస్వామ్యంలో నువ్వు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా? ప్రజాస్వామ్యంలో రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని ప్రోత్సహించే నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని మరోసారి తెలియజేస్తున్నా నీకు. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది. ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సీమరాజా గారు మీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అప్పట్లో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మీ బాబాయ్ గురించి. మా కోడిని మేము కోసుకునేవా? మా కోడిని మేము కోసుకోవడానికి మీ పర్మిషన్ ఏంది అంటే ఇదే చెప్తున్నారు. వాళ్ళ డైలాగులు వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకున్నారు, దాంట్లో మీకు ఇబ్బంది ఏముంది అంటున్నాడు. అప్పట్లో ఆయన చేసిన మాటలు కూడా తీవ్రంగా జనాల్లోకి వెళ్ళాయి. దాంట్లో కూడా అదే ఉంటుంది మీనింగ్. మా కోడిని మేము కోసుకోవడానికి మీ పర్మిషన్ ఏందా? మా కోడి మేము కోసుకుంటాము, మీకు చెప్పాలా ఏంది? అట్టే ఉంది. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? నేను ఇంతకుముందు చెప్పింది అదే. మంచి మంచి వాక్యాలు, మంచి ఇన్స్పైర్ చేసే వర్డ్స్ రాసుకోకుండా జనాల్ని రెచ్చగొట్టే వర్డ్స్, శాంతి భద్రతలకు ఆటం కలిగించే వర్డ్స్ మనం ఎందుకు రాయాలా? ఏ ఉద్దేశంతో రాస్తున్నాం అది నువ్వు ఆలోచించుకోవాలా? ఎందుకు నీ జీవితం అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమని కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డిని. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ఎగిరిపోతాడు. గట్టిగా కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకుంటే ఎగిరిపోతాడు. ఎగిరిపోవడం గురించి నువ్వే చెప్పాలా? 151లో 5 ఎగిరిపోయింది. ప్రతిపక్ష హోదా ఎగిరిపోయింది. అసెంబ్లీకి వచ్చే దమ్ము ఎగిరిపోయింది. నీ కళ కరిగిపోయింది. నీ పని అయిపోయింది. ఎగిరిపోవడం గురించి నువ్వే చెప్పాలా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ పాట నీ కోసం రాసిన పాట కాబట్టి ఎగిరిపోవడం గురించి, నీ కళ కరిగిపోవడం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పెన్నెల రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు. వీళ్ళే కాకుండా 70 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు చదివినాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రసన్న, కేతిరెడ్డి పెద్దారెడ్డి, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ పేర్లు చదువుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నేను ఒక సవాల్ ఇస్తున్నా. గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు మానిటర్ మీద ప్లే చేస్తూ ఇందులో తప్పే ఉంది అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. ఎదురుగా వచ్చినటువంటి ఒక దళిత మహిళ మీద దాడి చేయించాడు. పోసాని కృష్ణమురళి ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి, ఆడపడుచుల గురించి ఎంత దుర్భాషలాడాడో జనాలకు తెలియదా? కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రీసెంట్గా ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు, పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ జీవిత విధానాల గురించి ఎంత అపసవ్య దిశలో మాట్లాడాడో నీకు తెలీదా? కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో తాడిపత్రిలో చేసి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద ఎలా దాడి చేయించాడో నీకు తెలీదా? వల్లభనేని వంశీ ఎలాంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడినాడు, అసెంబ్లీలో ఎలాంటి మాటలు మాట్లాడినాడో నీకు తెలీదా? అతను నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడన్న సంగతి నీకు తెలియదా? పట్టపగలో మిట్ట మధ్యాహ్నం గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న సంగతి ప్రజలకు తెలియదా? కాకాని గోవర్ధన్ రెడ్డి క్వార్జిని 1000 కోట్ల రూపాయలు దోచేశాడు అన్న విషయం తెలియదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయన మీద మోపి ఉన్నారు, అంటే ఆయన చేసిన తప్పుకి శిక్ష వేశారు అన్న సంగతి నీకు తెలియదా? ఎందుకు ఊరికే లిస్టు చదువుకుంటా పోతున్నావు? వీళ్ళు అమాయకులా?
అనామకులా, వీళ్ళేం తప్పు చేయలేదా? నీకు దమ్ముంటే మానిటర్ మీద వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ మీద ఉన్నటువంటి సెక్షన్లు నేను ప్లే చేస్తూ ఉంటాను. నీకు దమ్ముంటే ఇందులో తప్పు లేదు అని చెప్పే ధైర్యం నీకు డిబిట్లో ఉందా? వీళ్ళే కాకుండా 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో సాక్షిలో ఉండే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ లో ఏరే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, నేను కూడా ప్రముఖ పత్రికలో చదివాను, అమరావతి వేసిన రాజధాని అన్న మాటనే సమర్థించలేదా? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ 70 సంవత్సరాల వయసు అయితే ఏముంది? మద్యం లిక్కర్ స్కామ్ లో వాళ్ళు తప్పు చేశారు, డబ్బుల్ని పక్కతో పట్టించారు, వాటి మీద విచారణ జరుగుతూ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. ఏ వయసు అయితే ఉంది? అది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా తప్పు తప్పే. వయసును దృష్టిలో పెట్టుకొని ఎవరిని కాపాడేటువంటి పరిస్థితి జడ్జిమెంట్ ఇవ్వదు. అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈయన కూడా చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. లిక్కర్ స్కామ్లో కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల్లో పదే పదే ఒకటే ఉచ్చరిస్తూ ఉన్నాడు, ఇలా అంటే తప్పే ఉంది, ఇలా అంటే తప్పే ఉంది అని. ఈసారి గుర్తుపెట్టుకో, ఎలా అనే లోపల ఈ చెయ్యిని, ఎలా అనే లోపల ఈ చెయ్యిని 2 చేతులు వెనక్కి తిప్పి సంఖ్యలు వేసి తోసుకుంటూ లోపల తీసుకెళ్తారు. అప్పుడు తెలుస్తుంది నీకు రప్ప రప్ప అని. గుడ్ బై.